వీడియోలో ఇండియన్ జీకే బిట్స్ అయితే చూద్దామండి. సో భారతదేశానికి సంబంధించిన జీకే బిట్స్ ఇవన్నీ కూడాను. అయితే ఈ వీడియోస్లో ఒక 20 క్వశ్చన్స్ అయితే చేశాను. మరి కొన్ని కావాలి అని అనుకుంటే కనుక ఎవరైనా కామెంట్ చేయండి. ఓకే, ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు, లైక్ చేస్తున్న వాళ్ళకి, షేర్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ జీకే బిట్స్ గురించి ఇంకోసారి చెప్తున్నాను. నా దగ్గర ఇంకా జీకే బిట్స్ ఉన్నాయి. సో వీడియోస్ కావాలి అని అంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి. అంటే ఒకే వీడియోలో ఒక 60 బిట్స్ ఎట్లా 100 బిట్స్ ఎట్లా చేయడానికి ట్రై చేస్తాను. సో అందుకోసం అడుగుతున్నాను, అడగండి, చెప్పండి. వీడియోలోకి వెళ్తే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మరియు చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు అని చెప్పి ఇచ్చారు. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి మరియు చిట్ట చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్. నెక్స్ట్ బిట్, భారతదేశంలో చిట్ట చివరి మరియు మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అని ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి కానింగ్. లార్డ్ కానింగ్ మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారతదేశానికి వైస్రాయ్. నెక్స్ట్ బిట్, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు అని ఇచ్చారు. సో రాజగోపాలాచారి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఫస్ట్ క్వశ్చన్లోనేమో మొట్టమొదటి చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగాను. అలాగే లాస్ట్లో వచ్చేసరికి భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగాను. సో భారతదేశానికి సంబంధించి అయితే రాజగోపాలాచారి, గుర్తుపెట్టుకోండి. బిట్టు ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను చెప్పే ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంట్ అండి. సో మిస్ అవ్వదు వీడియోని. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి మహిళ ఎవరు అని చెప్పి ఇచ్చారు. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి మహిళ రజియా సుల్తానా. నెక్స్ట్ వన్, మొదటి మహిళా గవర్నర్ ఎవరు అని చెప్పి ఇచ్చారు. భారతదేశానికి మొట్టమొదటి భారతీయ మహిళా గవర్నర్ ఎవరు అంటే సరోజినీ నాయుడు. నెక్స్ట్ బిట్ ఏంటి అంటే తొలి మహిళా డీజీపీ అధికారి ఎవరు అంటే భారతదేశానికి తొలి మహిళా డీజీపీ అధికారి కంచన్ చౌదరి భట్టాచార్య భారతదేశానికి తొలి మహిళా డీజీపీ. తొలి మహిళా గవర్నర్ ఎవరు అంటే కనుక సరోజినీ నాయుడు. నెక్స్ట్ బిట్, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి భారతీయ కమాండర్ ఎవరు. మొట్టమొదటి భారతీయ కమాండర్ కరియప్ప, గుర్తుపెట్టుకోండి, కరియప్ప. నెక్స్ట్ బిట్, లోక్సభకి తొలి మహిళా స్పీకర్ ఎవరు. మీరా కుమార్. ఇది ఇవ్వచ్చండి. లోక్సభకి తొలి మహిళా స్పీకర్ ఎవరు అంటే మీరా కుమార్. నెక్స్ట్ బిట్, భారత జాతీయ కాంగ్రెస్కి మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు. అనిబిసెంట్ అనమాట ఆన్సర్. అనిబిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్కి సంబంధించితే భారత జాతీయ కాంగ్రెస్కి మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు. సరోజినీ నాయుడు. ఇక్కడ గమనిస్తే ఇందాక క్వశ్చన్లో భారత జాతీయ కాంగ్రెస్కి మహిళా అధ్యక్షురాలు ఎవరు అని అడిగా, అదేమో అనిబిసెంట్ ఆన్సర్. ఇక్కడేమో భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు అని అడుగుతున్నాను. సో అది వచ్చరికి సరోజినీ నాయుడు. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారత సంతతికి చెందిన మహిళ ఎవరు. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే కల్పనా చావ్లా, గుర్తుపెట్టుకోండి, కల్పనా చావ్లా. నెక్స్ట్ బిట్టు, 5 ఖండాలలో సముద్రాలను ఈదిన తొలి మహిళ. 5 ఖండాల సముద్రాన్ని ఈదిన తొలి మహిళ పేరు బులా చౌదరి. ఆన్సర్ ఏంటి అంటే బులా చౌదరి. నెక్స్ట్ బిట్టు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడు ఎవరు. ఆన్సర్ శేఖర్ బాబు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడు శేఖర్ బాబు. నెక్స్ట్ బిట్టు, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు. రాకేష్ శర్మ. గుర్తుపెట్టుకోండి, మొదటి భారతీయుడు రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళింది. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి దక్షిణ భారతీయుడు ఎవరు అంటే శేఖర్ బాబు. 2 క్వశ్చన్స్ పక్కనే ఎందుకు అడుగుతాను అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అనేటువంటి ఒపీనియన్తో అడుగుతున్నానండి. సో అందుకని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్ని మీకు అర్థం అవడానికి. భారతీయ, అలాగే భారతదేశానికి చెందిన, అలాగే మొట్టమొదటి, ఇలా ఎవరెవరు అనేది అలా క్వశ్చన్స్ అడుగుతున్నాను. చూడండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ బిట్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి చిన్న వయసు కలిగినటువంటి బాలిక ఎవరు అని చెప్పి ఇచ్చారు. మలావత్ పూర్ణ. నిజామాబాద్కి చెందినటువంటి మలావత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి చిన్న వయసు కలిగినటువంటి బాలిక. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు. భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. నెక్స్ట్ బిట్, భారతదేశంలో ఎన్నికల్లో ఓడినటువంటి మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు అని చెప్పి ఇచ్చారు. ఇందిరాగాంధీ. థర్డ్ బిట్, భారతదేశంలో ఎన్నికల్లో ఓడిన మొదటి మహిళా ప్రధానమంత్రి లేదా మొదటి ప్రధానమంత్రి ఎవరు అని చెప్పి ఇచ్చారు. ఇందిరాగాంధీ. ఈ 3 కూడా ఈక్వల్గా ఒకటే ఆన్సర్ ఇచ్చాను చూడండి. కాకపోతే క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అది అర్థం అవడం కోసమే ఇట్లా రెండు కలిపి మరి నేను కామన్గా ఒక పక్కనే ఇస్తూ వస్తున్నాను చూడండి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి.